నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బతుకు చాలదయ్యా. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బతుకు చాలదయ్యా. తండ్రి దేవా నానందమా, నీ వడిలో నాదు సుఖము. తండ్రి దేవా నానందమా, నీ వడిలో నాదు సుఖము. తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. అందరం కలిసి తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదన్, నా జీవమా నా స్నేహమా నిన్ను ఆరాధించెదన్. అందరం నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదన్, నా జీవమా నా స్నేహమా నిన్నారాధించెదన్. తండ్రి దేవా నానందమా, నీ వడిలో నాదు సుఖము. తండ్రి దేవా నానందమా, నీ వడిలో నాదు సుఖము. తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. అందరం కలిసి ఓ తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నా ప్రాణ స్నేహితుడా నీ సన్నిధి పరిమళమే, జుంటె తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా. నా ప్రాణ స్నేహితుడా నీ సన్నిధి పరిమళమే, జుంటె తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా. తండ్రి దేవా నానందమా, నీ వడిలో నాదు సుఖము. తండ్రి దేవా నానందమా, నీ వడిలో నాదు సుఖము. తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బతుకు చాలదయ్యా. నీ ప్రేమ వర్ణించుట కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బతుకు చాలదయ్యా. తండ్రి దేవా నానందమా, నీ వడిలో
నాదు సుఖము. తండ్రి దేవా నానందమా నీ వడిలో నాదు సుఖము. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. సాధ్యము అన్ని సాధ్యము నీ వలన అన్ని సాధ్య, అసాధ్యము లేనే లేదు, అసాధ్యము లేనే లేదు. అయ్యో హల్లెలూయా. మీ అందరూ నన్ను కొత్తగా చూస్తున్నారు. మీ పాస్టర్నే మీ అన్ననే. హల్లెలూయా. అందరూ ఒకసారి చప్పట్లు కూడా దేవుని స్తుతించండి. పాడదామా? సాధ్యమా కాదా? సాధ్యమా కాదా? నేను దేవుని దూత గాబ్రియల్ దూత మేరీ దగ్గరికి వచ్చి నువ్వు గర్భం ధరిస్తావంటే, వింటున్నారా? నువ్వు గర్భం ధరిస్తావంటే ఏ విధంగా నేను గర్భం ధరిస్తాను, నేను ఏ పురుషునితోని కూడా ఎరగను కదా, ఏ విధంగా అన్నప్పుడు దేవుని దూత ఒక మాట, పరిశుద్ధాత్మ ద్వారా. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. నువ్వు జీవితంలో, మన జీవితంలో కూడా ఏ విధంగా జరుగుతుంది అంటే పరిశుద్ధాత్మ ద్వారా. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. సాధ్యమా కాదా? ఎస్. మరి ఒకటే దేవుని దూత, ఇదిగో సర్వోన్నతమైన దేవుని యొక్క, ఇదిగో పరిశుద్ధాత్మ యొక్క శక్తి ద్వారా నువ్వు గర్భం ధరిస్తావు అని చెప్పినాడు. అదే విధముగా చూడండి, మేరీ ఆశ్చర్యం కదా. చూడండి, ఒక స్త్రీ మరి ఏ పురుషునితో ఎరగంది గర్భం ఏ విధంగా ధరిస్తుందంటే దేవుని దూత వచ్చి చెబితే ఇది అసాధ్యం, కానీ పరిశుద్ధాత్మ ద్వారా సాధ్యం. హల్లెలూయా. నీ జీవితంలో కూడా అసాధ్యమైనది చాలా ఉన్నాయి, కానీ దేవుని ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా సమస్తము సాధ్యం. అందరం సమస్తము సాధ్యము అనని దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా వివాహం కూడా అసాధ్యం, కానీ పరిశుద్ధాత్మ ద్వారా సాధ్యం. దేవుడు నాకు వాగ్దానాలు ఇచ్చి ఉన్నాడు, అది అసాధ్యం, కానీ పరిశుద్ధాత్మ ద్వారా సాధ్యం. నా శక్తి కాదు, నా బలము కాదు, ఆయన ఆత్మ ద్వారా నీ కార్యాలు జరిగినాయి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సాధ్యము అన్ని సాధ్యము నీ వలన అన్ని సాధ్య, అసాధ్యము లేనే లేదు, అసాధ్యము లేనే లేదు. సాధ్యము చప్పట్లు కొడదాం. నీ సాధ్యము నీ వలన అన్ని సాధ్యం. ఆమేన్. అసాధ్యము లేనే లేదు, అసాధ్యము లేనే లేదు, అసాధ్యము లేనే లేదు. ఆమేన్. అసాధ్యము లేనే లేదు. నీటిపై నడిచావు, గాలిని గద్దించావు. అందరం నీటిపై నడిచావు, గాలిని గద్దించావు, సాతానుని ఓడించావు. సర్వ శక్తిమంతుడా సాతానుని దించావు, సర్వ శక్తిమంతుడా. సాధ్యము అన్ని సాధ్యము నీ వలన అన్ని సాధ్యం, అసాధ్యము లేనే లేదు, అసాధ్యము లేనే లేదు, అసాధ్యము లేనే లేదు. అందరా అసాధ్యము లేనే లేదు, అసాధ్యము లేనే లేదు. సముద్రము నిన్ను చూచి పారిపోయేనయ్యా,
యోధాను నిన్ను చూచి వెనకకు మరలేనయ్యా. యోధాను నిన్ను చూచి వెనకకు మరలేనయ్యా. అందరం కలిసి సాధ్యము అన్ని సాధ్యము నీ వలన, అసాధ్యము లేనే లేదు, అసాధ్యము లేనే పరిశుద్ధాత్మ ద్వారా సాధ్యము అన్ని సాధ్యము నీ వలన అన్ని సాధ్య, అసాధ్యము లేనే లేదు, అసాధ్యము లేనే లేదు. ఆమేన్. ఇదే గుర్తు. మేరీ దగ్గరికి ఏమొచ్చింది? దూత వచ్చి ఏం చెప్పింది? నువ్వు గర్భం ధరిస్తావు. మేరీ ఏమన్నది? నే ఏ పురుషుని ఎరగను కనుక ఏ విధంగా అని. దూత ఏమన్నది? ఇది అసాధ్యము కదా అని ఎవరు అనుకున్నారో? మేరీ అనుకుంది. కానీ దూత ఏం చెప్పింది? పరిశుద్ధాత్మ ద్వారా. సరే, పరిశుద్ధాత్మ ద్వారా. అది మరొకసారి పరిశుద్ధాత్మ ద్వారా. ఆ విధంగానే ఆలోచించి సాధ్యము అన్ని సాధ్యము నీ వలన అన్ని సాధ్య, అసాధ్యము లేనే లేదు, అసాధ్యము లేనే లేదు. సాధ్యము అన్ని సాధ్యము నీ వలన అన్ని సాధ్య, అసాధ్యము లేనే లేదు, అసాధ్యము లేనే. నా జీవితంలో సాధ్యము అన్ని సాధ్యము నీ వలన అన్ని పరిశుద్ధాత్మ ద్వారా. సాధ్యము లేనే లేదు, అసాధ్యము లేనే లేదు, అసాధ్యము లేనే లేదు, అసాధ్యము లేనే లేదు. ఆమేన్. హల్లెలూయా. మరి కొద్దిసేపు నాన్నగారు వాక్యం అందిస్తారు. మనందరము కూడా శ్రద్ధగా విందాం. దేవుని ఒక వాక్కు దేవుడు మనల్ని స్వస్థపరుస్తుంది, విడుదల చేస్తుంది. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. దేవునికి స్తోత్రం. చాలామంది మనకు విశ్వాసులు చాలా రోజుల నుంచి కూడా ప్రార్థనలు చేస్తూ వచ్చారు. అట్లే మేము కూడా 12 సంవత్సరాలు దేవునికి స్తోత్రములు. మరి మన రాజుగారు రాణమ్మ గారు కుమారుడి యొక్క వివాహం కూడా అదే సంవత్సరం అయింది. మా పెద్ద పాపది కూడా అయింది. అదే కదా రాజుగారు, 12వ సంవత్సరమే కదా అయింది పెళ్ళి. 12 అయిపోయింది. దేవుడి స్తోత్రం. ఇక్కడ మా అక్క పెద్ద కుమార్తె కూర్చున్నప్పుడు ఒక దైవ సేవకుడు మేము వారికి చెప్పలేదు, వచ్చినప్పుడు చెప్పాడు. ఏమంటే ఎవరు తప్పు జరిగింది, కానీ దేవుని సహాయం చేయబోతున్నాడని ఆ దూత ఆయన కనపడిందని చెప్పారు. ఆయన ఒక్కడే కాదు, ఇంకొక చెన్నై నుంచి వచ్చిన దైవ సేవకులు కూడా మా పెద్ద పాప గురించి చెప్తూ వచ్చాడు. కాబట్టి ఎక్కడెక్కడ వెళ్ళినప్పుడు ఇలాగ ప్రవచనాలు అనేది, దర్శనాలు అనేది దేవుని యొక్క దాసుల ద్వారా చెప్పినవి అవి తప్పకుండా నెరవేరుతాయి. కొన్ని పొరపాట్లు మనం చేసే తీర్మానాలు బట్టి మనల్ని మోసపరిచే కొంతమంది వస్తారు. యేసు ప్రభువునే సాతాను శోధించింది, ఇంక మనల్ని శోధిస్తారా? అందుకొరకే ఆ పాదికి చోటు ఇద్దంటారు. కానీ ఎట్లో ఒకటే వస్తారు, మంచి మృదువైన మాటలు చెప్తారు, లోబడిపోతాం. ఎవరు? సేవకులే. మేము కూడా ఒక్కొక్కసారి అర్థం చేసుకోలేకుండా ఎవరినైనా మోసం చేస్తే నేను భయపడుతుంటా, మాట్లాడలో పలుకలలో ఏదైనా అని. అర్థమైందా? ఎందుకంటే వాక్యం ఆ ప్రకారంగా ఉంది, ఎప్పుడు ఏం జరుగుతుంది. కానీ ఒక్కొక్కసారి చెప్పిన ప్రవచనాలు కూడా అవి నెరవేరకపోతాయి అంటారు. ఎందుకు నెరవేరకపోదు? క్రియలు అనేది సరిగ్గా లేకపోయినప్పుడు. కాబట్టి మన యొక్క జీవితాల్లో ఇచ్చిన వాగ్దానాలు, మా బాబు ఇందాక పాడే కూడా ప్రవచనము నడిపించే వాగ్దానాలన్నీ దేవుడు నెరవేర్చే దేవుడు. యెషయా గ్రంథము 30 అధ్యాయము 18వ వచనం చదవండి త్వరగా. కాబట్టి మన యందు ఎవరు దేవుని నమ్మి విశ్వసించేటువంటి ప్రతి విశ్వాసి
ప్రతి ఒక్క బిడ్డను, అర్థమైందా, కొన్ని ఆలస్యమే. రక్షణ అనేది చూడండి వెంటనే కలుగుతుంది. నేను ఎప్పుడైతే పాపిగా ఉన్నానని దేవుని దగ్గర మొరపెట్టానో, ఎన్నో సంవత్సరాలు ప్రార్థన చేసుకుంటున్నా, ప్రార్థనలు పోతుంటా, క్యాథలిక్ ఇవి అన్నీ చేస్తూనే ఉన్నా. అర్థమైన షిలాంగ్లో నేను ఆదివారం వచ్చాను, స్నానం చేసి బట్టలు వేసుకొని ఫస్ట్ ఆదివారం పోయి అటెండ్ అవుతుంటే, రాత్రి ఏకాయలకు ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే పదమరా అంటే షాపులలో పోయి, అంటే అక్కడ రెస్టారెంట్లో ఉండే తక్కువ అనుకోండి, చల్లి ప్రదేశం కాబట్టి ముందు తాగేది లేదు, తర్వాత తెలుసు వాక్యం కూడా అంత తెలియవు కానీ ఒకటి ఏంటంటే తాగకూడదు అనేది మాత్రం తెలుసు. కానీ నేర్చుకున్నా. కంటద వాక్యం నాకు వచ్చు, దుష్టుల ఆలోచన. నేను ప్రేయర్ మేనేటర్గా నడిపించిన, దేవుని కృప వలన ఒక మేనేటర్గా నడిపించిన. అయినా మరి పరిస్థితులు బట్టి అలా లోబడిపోయినటువంటి నన్ను దేవుడు తన కృప ద్వారా ఇక్కడికి రావడము, ఏదో జరిగినాయి లేండి అవన్నీ చెప్పడం కాదు. కానీ ఈ సమయంలో మీకు చెప్పే ఆలస్యం అనేది ప్రతి వారి విషయంలో, పెళ్లి విషయమైనా, అట్లనే ఇల్లు విషయమైనా, ఏదైనా కార్యకలాపాల విషయాలలో మనం అనుకునే వెంటనే నెరవేరకపోతుంటాయి. కానీ రక్షణ విషయంలో మాత్రం దేవుని దగ్గర అయినప్పుడు వెంటనే అద్భుతం చేశాడు. ఓకేనా, నేను ఎక్కువ పోలేదు పెంతెకోస్తుకు, ఒకటే రోజు వెళ్ళాను. అల్లరి అనుకున్నా, ఏదో కన్ను మూసుకున్నా, ఏం దేవుడు ఇది ఎంత అల్లరి చేస్తున్నారు, ఏంది ఇది ఆరాధనేనా, ఇది కాదా, ఏంది అనేది కూడా అనుకున్నా. కానీ దేవుని యొక్క ఆత్మ ద్వారా, దేవుని వాక్కుల ద్వారా ఆ దాసుడు చెప్పి వెళ్ళినప్పుడు, ఎందుకంటే ఆయన రిక్షా దొక్కినోడు వాక్యం చెప్తూ దేవుడి కార్యాలు చేస్తున్నప్పుడు నాకు కొంత విచిత్రమైంది, ఆశ్చర్యకరమైంది. కాబట్టి ఆ ప్రకారంగా పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ద్వారా నడిపిస్తున్నాడని తర్వాత అర్థమైంది. తర్వాత దేవుడు వాక్యం ద్వారా నాకు చూపించి కొంచెం తెలియపరచడం వలన, ప్రైజ్ దిలాడని చెప్పడం వలన ఆ రాత్రికి ఆ నోటితో నాకు వచ్చినంతవరకు రాలేదు. కాబట్టి ప్రతి ఒక్కరి దయ చూపిస్తున్నాడు, ఆలస్యం చేస్తున్నాడు. ఆలస్యం అంటే చాలా ఆలస్యం అవుతుందని మనం భయపడుతున్నాం. చూడండి, మాకు ఇంటి విషయంలో ఆలస్యమైంది, పెళ్లి విషయంలో ఇప్పుడు అయింది కూడా. ఒక ఇద్దరు సేవకులు నేను వాళ్ళ ఇంటికాడికి రానియలేదు, వద్దు అంటే ఎంటబడారు నన్ను. ఏది లూకాసు వార్త గోజాడతారు చూడు, అట్లా గోజాడితే లోపడిపోయినా. మా మేనమామ కొడుకులు వచ్చారు దేవుని దయ వల్ల. ఆయన 3 పీజీలు చేసేంతను ప్రిన్సిపల్గా కూడా పనిచేశాడు. మంచిగా ఏది ఇంజనీరింగ్ వాళ్ళకి లెక్కలు చెప్పి, సైన్స్ చెప్పి మంచి నాలెడ్జ్ చూడు. వాడు అన్నాడు అబద్ధాలు చెప్తున్నాడు, వద్దన్నా కూడా. మరి తర్వాత ఏదో జరిగింది, మా పాపను అడిగాను ఇట్లా అంటున్నారంటే, నన్ను వేరే విధంగా మా పాప మాట్లాడటం వల్ల కొంచెం అంటే దేవుని స్తోత్రం. కాబట్టి నేను చెప్పాను కదా మీరు వినలేదని. కాబట్టి ప్రేమైన వాళ్ళరా, 19వ తరగతి పెళ్ళి అయినా మా యొక్క మామగారు, చిన్న మామగారు పిల్లలు అందరూ వచ్చారు. కాబట్టి ప్రేమైన వాళ్ళు అందరూ గెజిటెడ్ ఆఫీసర్ లెక్క మంచి ఉద్యోగాల్లో ఉండి కూడా వాళ్ళందరూ వచ్చారు. దేవుని కృప నాకు చాలా సంతోషం కలిగింది. అట్లే బాంబే నుంచి రాలేకపోయినా గిఫ్ట్ పంపించి, అట్లే చెన్నై నుంచి కూడా చాలామంది వచ్చారు. దేవుని కృప వలన ఆలస్యమైన నిదానమైన సంఘములందరూ ప్రార్థన చేస్తూ వచ్చడం వలన దేవుడు అద్భుతంగా ఆశ్చర్య రీతిగా కార్యాలు. కాబట్టి దయచూపవలనని మీ అందు ఆలస్యం చేస్తున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వారి కుటుంబాలలో కొన్ని ఆలస్యమవుతున్నాయని మనము చింతించవద్దని, భయపడవద్దని, దిగులు పడవద్దని, ఆయన మార్గంలో నడవాలని యెహోషువ గ్రంథంలో చెబుతున్నాడు. ఇంకా నెక్స్ట్ వచనం కూడా చదవండి అని. కాబట్టి ఆయన మన పక్కనే నిలబడి ఉన్నాడు, సమీపంగా ఉన్నాడు అంటాడు కీర్తనకారుడు. అర్థమైన ఎక్కడో దూరంలో లేదు, అతి సమీపంగా. మన మనిషికి కొంచెం దూరం ఉంటుంది, కానీ దేవుడు అయితే అతి సమీపంగా ఉన్నానంటున్నాడు. ఇంకా నీ చెప్పాలి సమీపంగా ఉన్న దాని గురించి వాక్యాలు కూడా ఉన్నాయి చెప్పడానికి. కాబట్టి ఈ సమయమున దేవుడు 98వ కీర్తన చదవండి, మొదటి వచనం. 음. 98వ కీర్తన. ఎవరు తీయలేదా? తీసిన వాళ్ళు ఇంకొకరు ఎవరైనా తీయండి. ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు. అర్థమైందా? అట్లే 9వ అధ్యాయం యోబు గ్రంథం 10వ వచనం చదవండి. 9వ అధ్యాయం 10వ వచనం. 9వ అధ్యాయం 10వ వచనం. చెప్తా ఎందుకు? యోబు గ్రంథము 9వ అధ్యాయం 10వ వచనం.
వినపరాలేదేంలే సరిగా 9వ అధ్యాయము 10వ వచనం యోబు గ్రంథం. కాబట్టి దేవుడు ఎవరూ తెలుసుకోలేరు. మనం ఒక్కొక్క పరి మనం తెలుసుకోలేం. ఎవరూ తెలుసుకోలేనటువంటి గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. వివాహ విషయంలో చూడండి, ఎన్నో రోజుల నుంచి ప్రార్థిస్తున్నాం. ఒకరు వచ్చారు, కాలేజీ లెక్చరర్గా పనిచేస్తుంది, ఒకటే బిడ్డ, వాళ్ళకి ఆస్తిపాస్తులు ఏదో ఉందని మాకు ఇల్లరికంలో వాళ్ళని పిలిచారు. అమ్మాయి మంచి పర్సనాలిటీ ఉంది, కొంతమంది చూసినట్టు చాలా బాగుంది, పర్సనాలిటీ ఉంది, ఓకే అని అట్లా అనుకున్నాం. కానీ వాళ్ళు ఏం చెప్పారు తెలుసా? ఇల్లరికం లెక్క రావాలన్నారు. మేము మా కుటుంబాలలో ఎప్పుడు ఇల్లరికం పోయే రకాలు కాదు మాకు. అర్థమైందా? ఎందుకు ఇల్లరికం అంటే ఎందుకు పోతాం చెప్పండి? ఇల్లరికం ఎందుకు పోతాం? వాళ్ళ ఆస్తిని రాసిచ్చిపోయినట్టే కదా. ఎందుకంటే దేవుని స్తోత్రం. కాబట్టి మా బాబు ఇక్కడ సేవ ఉంది, వాళ్ళకు కూడా సేవ ఉంది, పాపం బిడ్డనే కాబట్టి అక్కడ 3-4 సంఘాలు ఏమున్నాయంట. కానీ కాబట్టి ఆమె కాంట్రాక్ట్ బేస్ పైన గవర్నమెంట్ ఏదో లెక్చర్గా పనిచేస్తుంది, ఆ ఉద్యోగం విడిచిపెట్టకూడదు. అట్లే సేవ అంటే డబ్బు కావాలా, సేవ కావాలా, 2 కావాలంట కాదు. నా ఉద్దేశం ఏంటంటే చేస్తే సేవన్న చేయాలా, లేకపోతే ఉద్యోగం చేయాలా. అర్థమైందా? కాబట్టి అది నా పద్ధతి. ఒక్కొక్కరు ఏంది, చాలామంది ఉద్యోగస్తులు ఈ 2 పార్ట్లు జాబ్ చేస్తుంటారు. అది నాకు ఇష్టం లేదు, ఒకటి అంతే. కాబట్టి ఈ సమయమున ఎవరు తెలుసుకోలేనటువంటి ఏది విషయాలను దేవుడు మనకు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించి ఆయన సన్నిధిలో మనం జీవిస్తున్నప్పుడు నిజంగా ఆయన యొక్క ఆశ్చర్యకార్యాలు కంటికి కనబడని, చెవి కనబడని, హృదయములకు అగోచరమైన సంగతులను కూడా దేవుడు బయలుపరుస్తాడని చెప్పి, కాబట్టి అట్టనే ఒక్కొక్కరు ఆయన ఇంకొక ఆయన అదే వరంగల్ నుంచి, ఏమయ్యా మంచి ఛాన్స్ వస్తుంది, ఎందుకు మీరు ఇట్లా చేస్తారు? ఒక టీచర్, ఆయన కూడా, ఎందుకు సార్, ఎందుకు అయ్యగారు మీరు ఇట్లా చేస్తున్నారు? ఒకటే బిడ్డ కదా, ఆస్తి వస్తుంది, ఉద్యోగం వస్తుంది, 2 వస్తాయి, పేదరికం అంతా పోతుంది, ధనం వస్తుంది కదా, అదే కదా అని అది ఇది చెప్పాడు. లేదు సార్, మా నిక్షేత ఇలాగుంది అన్నాడు. నేను వచ్చాను, నాకు దేవుడే కొరత లేకుండా చేస్తున్నాడు, నా కుమారుడు కూడా ఆ ప్రకారంగా చేస్తానని చెప్పాను. కొంతమంది ఏమైనా పిచ్చిగా మాట్లాడతారని నన్ను కూడా ఒక్కొక్క రకంగా మాట్లాడారు. ఎందుకు దరిద్రంగా ఉండాలా? మనం దేవుని బిడ్డలు ధనవంతులు కావాలా? అట్లా ఇట్లా అని చెప్తే ధనం కాదు మనకు శాశ్వతము, దేవుడు మనకు శాశ్వతం అన్నట్టు ఒక్కొక్కసారి కొంతమందితో నేను మాట్లాడుతూ వచ్చాను. అవన్నీ మీకు చెప్తే ఎక్కువ కాదు. కాబట్టి ఈ సమయంలో ఎవరు తెలుసుకోలేటువంటి గొప్ప కార్యాలు మరి అంత ఇంకా కూడా చదవండి, అదే వచనం కింద. లెక్క లేడు, ప్రతి వారి పట్ల లెక్కలేని అద్భుతాలు దేవుడు ప్రతి వారి పట్ల, దేవుడు నమ్మిన వాళ్ళు, విశ్వసించిన వాళ్ళ పట్ల లెక్కలేని అద్భుత కార్యాలు చేస్తుంటాడు. కానీ మనం గ్రహించాలా, తెలుసుకోవాలా, దాని ప్రకారంగా నడచాలా. నేను ఒకరికి ఫోన్ చేశాను, ఎందుకంటే 19th అంటే 19వ తారీఖు పెళ్ళి ఉన్నది, బెంగళూరు పోయినారు అంతా, కొంతమంది వెళ్ళారు అంతే, కొంతమంది వచ్చారు అనుకోండి. అంటే బావగారు చెప్పండి అన్నాడు. పిల్లలు పంపించే 2 పిల్లలను దేవునికి స్తోత్రం, ఒకటి డెంటల్ డాక్టర్గా పీజీ చేస్తుంది నిజామాబాద్లో, ఇంకో అమ్మాయి కూడా, ఆ పాప కూడా ఇక్కడే హైటెక్లో ఏదో పని చేస్తున్నట్టుంది, బీటెక్ చేసి ఏదో కోర్సు కూడా చేసి 2 బిడ్డలు పంపించారు. నేను కనుక్కోలేకపోయినా, మామ అన్నారు. వాటి చూస్తే పిల్లలు అనమాట. నేను బ్లెస్సి నువ్వు అయ్యో అని అప్పుడు సంతోషంగా మాట్లాడాను. కానీ నేను మా వాళ్ళతో ఫోటోలు కూడా తీసుకోవడానికి ఆ మైండ్ పని లేకపోతున్నాను కొద్దిగా. కాబట్టి బాగా వచ్చినారు కదా పిల్లలు అంటే చాలా సంతోషం. వచ్చినారంటే బాగున్నారా అని ఒక మాట అడిగాడు. మాట జాషువాకి ఎప్పుడు పెళ్లి చేస్తున్నావు అని అడిగాడు. నువ్వు నాకు సహకరించలేదన్నాడు. బావా ఎక్కువ డబ్బులు కావాలని ఉన్నావు నువ్వు, అందుకే నేను సహకరించలేదు. ఎక్కువ డబ్బులు కావాలని ఉన్నానని ఇప్పుడు నాకు ఈ వందనాలు ఎక్కువ పైసలు ఇచ్చినారని పెళ్ళికి అంత ఖర్చు పెట్టారని అంటున్నారు. చూడండి ఎట్లుంటారు మా వాళ్ళు. దేవుని కృప వలన చెప్తున్నాను, మనకు విశ్వాసులు కొంతమంది నాకు వడ్డీ లేకుండా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. వడ్డీ లేకుండా కొంతమంది మరి తర్వాత ఇచ్చులే అని వడ్డీ కోసం కూడా తెచ్చి ఏదో చేసినట్టు ఉంటారు. మా పిల్లలు కొన్ని లక్షలు తీసుకున్నాం. దేవుని మందిరంలో ఉండి నేను చెప్తున్నాను. కాబట్టి ప్రేమైన వాళ్ళరా, మా వాళ్ళు ఏమనుకున్నారు, లేకపోతే బెనిటా మేడం వచ్చింది వాళ్ళు ఏమన్నా సాయం చేస్తున్నారేమో అనుకుంటున్నారు. వాళ్ళకు మనం పోవడానికి రావడానికి వాళ్ళకి ప్లేన్ ఖర్చు కూడా పెట్టనీయకుండా వాళ్ళు మేమే వస్తాము, మేము సంతోషంగా వస్తున్నాం, మాకు మీరేం ఖర్చు పెట్టుకోవద్దు, లాడ్జింగ్ కూడా పెట్టద్దు, మా ఖర్చులు మేము వస్తామని చెప్పారు.
ఎందుకు నేను చెప్తున్నా అంటే ఉన్న విషయాలు యథార్థంగా మీరు తెలుసుకోవాలని చెప్తున్నా. దేవుని సేవ కొరకమే, దేవుని కొరకు మనం కొంత చేస్తే దేవుడు మన కొరకు చేస్తారు, తప్పకుండా చేస్తారనే ఆశ మన కోరిక. కొంత ఇబ్బందికరంగా కలవచ్చు. కాబట్టి మేము ఏ విధంగా ఉన్నామో మీరు కూడా అలాగే విశ్వాసంతో మీరు ఉన్నట్లయితే, విశ్వాసము కర్తయు దాన్ని కొనసాగించిన యేసు వైపు చూస్తూ మనం పోతే అన్నీ చెప్పాలంటే వాక్యాలు ఉంటున్నాయి. దేవుడు మన పరిస్థితులన్నీ సహాయం చేస్తాడని మీకు నేను హెచ్చరిక చేస్తున్నా. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దాం. కాబట్టి మేము ప్రకటించే పెద్ద కాదు కాబట్టి ఎక్కువ లక్ష్యం 1 లక్ష క్యాష్ వారు ఇచ్చారు. సూటు అయ్యి అది తీశారు. ఇవన్నీ చెప్పాల్సిందే కానీ అయినా నేను చెప్తున్నా, మీరు అనుకోవచ్చు మీరు పేదోళ్ళైనా లక్షలు పెళ్ళిళ్ళు ఖర్చు పెట్టుకొని చేస్తున్నారు. కాబట్టి మా పద్ధతిలో ఈ ప్రకారంగా జరిగిందని విశ్వాసులైన మీకు మేము తెలియజేస్తున్నా. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని పైన మనం నమ్మి విశ్వసించి మనం మొదలుపెట్టినప్పుడు దేవుడు అద్భుతంగా ఆశ్చర్యకార్యాలు చేసి మన యొక్క పరిస్థితులన్నింటిలో మనకు తోడుగా ఉండి సహాయం చేసే సర్వశక్తుల దేవుడు. అందుకొరకు ఈ సమయమున ఆయన యందు మనం నమ్మకం ఉంచి విశ్వాసం ఉంచినప్పుడు ఆలస్యమైన నిదానమైన దేవుడు చేస్తాడు. ఎందుకంటే ఆ దేవుడిని ప్రేమించే వారికి సమస్తము సమకూడి మేళ్ళు. చూడు, బీదర్ ఎక్కడ, రాయచూరు ఎక్కడ, చెన్నై ఎక్కడ, వరంగల్ నుంచి మరి అనేక ప్రాంతాల నుంచి అందరూ కూడా కార్డులు ఇచ్చిన వాళ్ళు వాట్సాప్ పంపించినప్పుడు చాలామంది, నేను అనుకోలే 800-900 కంటే ఎక్కువ రారేమో, వంట ఎక్కువ వండిస్తున్నారు, మా పిల్లలు ఇద్దరి మీద కొంత ఎందుకు ఎక్కువ చూపిస్తారు మళ్ళీ వెళ్ళిపోవాలని. కానీ ఒకటి యేసు ప్రభు ఎక్కడ పోయినా మిగిలేతట్టు చేసినాడు. కాబట్టి మా జీవితాల్లో కూడా నేను సేవకు వచ్చినప్పటి నుంచి కొరత లేకుండా చేస్తున్న. ఫ్యూచర్ ఎట్లయితుందో అంటే భవిష్యత్తు ఎట్లయితుందో నాకు తెలియదు. ఇంతవరకు ఏ రోజు కొరత అన్నం తక్కువ కాలేదు. అన్ని విషయాల్లో దేవుడు సమృద్ధిగానే సహాయం చేస్తూ వచ్చాడు. మీకు ఆ మేలుకి ఉన్నది డెడికేషన్ అప్పుడు కూడా అట్లా ఇంటి డెడికేషను చేసి ఎప్పుడో ఒక రోజు ఏదో కొన్ని తక్కువైన లేచేమో ఒక్కసారి ఎప్పుడైనా. కాబట్టి ఈ సమయమున మన దేవుడు తృప్తికరంగా, సంతోషకరంగా, ఆనందకరంగా మరి అన్నీ ఆయన యొక్క మహిమార్త కొరకై మనము దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు దేవుడు మన మొరను ఆలకించి ఆ సహాయం చేసేటువంటి సర్వశక్తుల దేవుడు. అందుకొరకు ఈ సమయమున యోబు గ్రంథంలో 42వ అధ్యాయంలో 2వ వచనం అనుకుంటా, దేవుడు సమస్తమును నువ్వు చేయగలవు అంటాడు. చూడండి, యోబు గ్రంథము 42వ అధ్యాయము. కాబట్టి ఎప్పుడు తెలుసుకుంటాము? దేవుని స్తోత్రం అవన్నీ జరిగిన తర్వాత. అర్థమైందా? యోబు అంటే అన్నీ ఒకటి గది ఏమంటారు, ఆ పాట ఏమంటారు, అన్నీ ఒక పాట పెట్టవద్దు, ఒక పాట ఆ చరణం పాట లేదు నాకు రాదు కానీ, నయ్యా నాకు అన్నీయో నీవే నయ్యా రే భక్తితో ప్రేమించున్నా తన్వే ప్రేమిస్తున్నా భక్తితో ప్రేమిస్తున్నా. ఇంకొక క్వశ్చన్ కదా, అలా అంతరంగమందు స్తుతించెదను అన్ని వేళలా, అంతరంగమందు స్తుతించెదను అన్నీయో నీవేనయ్యా నాకు అన్నీయో నీవేనయ్యా. దేవుని నామమున స్తోత్రం. మరి దేవుని కృపలన మరి మా కోడలు వందన, ఆమె కూడా కొద్దిసేపు ఏదైనా దేవుడి కొరకు సాక్షిగా కొంచెం చెప్తుంది. దేవునికి స్తోత్రం. ఆమె కొరకు మరి అట్టనే మా కుమారుని కొరకు వారిద్దరు కూడా దేవునికి నమ్మకంగా, యథార్థంగా, ఆత్మీయంగా, శారీరకంగా, ఓపికతో, ఓర్మితో, సమాధానంగా అన్ని విషయాల్లో దేవుని స్తోత్రం. గలతీయులకు రాసిన పత్రికలు ఉంది కదా, ప్రేమ, సంతోషము, సమాధానము, వరాలు కావాలా, ఫలాలు కావాలా. అట్లనే పరిచర్యలు కూడా, పరిచర్యలు నానా విధాలుగా ఉన్నాయి సంఘంలో. ప్రతివారు విశ్వాసం అన్నప్పుడు
పెళ్ళి అయిన తర్వాత అంటే అన్నీ చెప్పాలంటే చాలా సంఘం అంటే ప్రతి ఒక్కరికి ఉంది బాధ్యత. ప్రతి ఒక్కరిలో దానికి సంఘం చెయ్యి కాలు దాని ముక్కు ఏ పనులు ఎట్లా చేస్తున్న శరీరంలో అట్లే సంఘం ప్రతి వారు అందరం కలిసి చేసినప్పుడు అది గొప్పగా దేవుని మహిమార్త కొరకు వాడబడతాయి. కానీ కొంతమంది ఏది కలిసిమెలిసి లేకపోవటం వల్ల మనం సంఘం కిందికి రావాలా అని భక్తులు కొంతమంది ప్రార్థిస్తున్నారు. ప్రపంచమంతా సంఘం కిందకి వచ్చిందంటే భక్తులే రాజులను ఏర్పాటు చేశారు. ప్రతిరోజు పూర్వకాలాల్లో భక్తులు ఏర్పాటు చేసి రాజులను నియమించి చేశారు. ఇప్పుడు ఏమైంది? దేవుని స్తోత్రం, ఇప్పుడు దేవుడు లేకుండా ప్రజలు ఎన్నుకుంటున్నట్టు చేశాడు. అర్థమయ్యా? బై ద పీపుల్ ఫార్ ద పీపుల్ టు ది పీపుల్ అని నేను కూడా చదివినప్పుడు నేను కూడా చదువుకున్న బాగా. ఆ టైంలో పాలిటిక్స్లో నేను కూడా సబ్జెక్ట్ పాలిటిక్స్ తీసుకుంటే దేవునికి స్తోత్రములు. కానీ అంత నాలెడ్జ్ ఇది ఆ రోజుల్లో ఏం రాదు, ఊరికి చదువుడమే అంతే. కాబట్టి ఇప్పుడైతే జనరల్గా అందరికీ అన్నీ తెలిసిపోతుంది. కాబట్టి దేవుని యొక్క వాక్యానికి ఈ యొక్క జరుగుతున్నటువంటి సిట్యుయేషన్స్ లోక పరిస్థితులు కంపేర్ చేసుకుంటే అంటే పోల్చుకున్నట్లయితే దేవుని గ్రంథంలో రాయబడి అన్ని నెరవేర్పు దినాల్లో మనం ఉంటున్నాం. కాబట్టి మన యొక్క విశ్వాసము స్థిరంగా ఉండి ప్రభువులో జీవించినప్పుడు మన కాపరి, మన రక్షకుడు, మన విమోచకుడు అన్ని వేళల్లో మనకు అన్ని విధాలుగా సహాయం చేస్తారని మీకు నేను పదే పదే హెచ్చరిక చేస్తూ, మరి దేవుని కృపల నాకు కూడా ఎన్నోసార్లు ఆపదలు కలిగినాయి, రకరకాలుగా మరణ బంధకాలు వచ్చినాయి. వాటన్ని దాటేటట్టు కృప అందరూ 80 వరకు అయితేనే ఆశీర్వాదకరమైన దీర్ఘ 80 70 కాదు 80 కావాల్సిందే. దేవుని స్తోత్రం. చూడండి, మన రాజుగారు తండ్రి గారు 80 పైన అర్థమైందా పైన జీవించారు. ఆయన అప్పుడు కూడా కట్టబట్టుకొని 85-86 సంవత్సరంలో దేవునికి స్తోత్రం. వాళ్ళ మనవడి పెళ్ళికి వచ్చినప్పుడు చూశారు, ఇంటికి వచ్చినప్పుడు చూస్తే వచ్చాను. కాబట్టి ప్రేమల దేవుని కృపలో కొంతమంది 80 సంవత్సరాలు దాటి 90 సంవత్సరాలు కూడా జీవించిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి మనము దేవుని బిడ్డలమైన మనము కొంత క్రమము కలిగి పరిశుద్ధ కలిగి మందులు వాడదని నేను చెప్పలే, మందులు వాడుతూ ప్రార్థనలో ఉన్నప్పుడు శ్యామకిషోర్ గారు నాకు చాలాసార్లు పిలుస్తూ చెప్పారు. ఒక పారి ఏం చెప్పాడు? ఘనముగా జరుగుతాయి అన్నాడు. ఘనం అంటే గొప్పగా అన్నట్టు, మంచిగా అన్నట్టు, అంత ఘనంగా జరుగుతుంది. ఆ టైంలో మా వాడు రారా అంటే పిలిచిన మా పెద్ద కుమారు రాలే. ఎవరు ఉన్నారా ఇంకా కుటుంబం అంతా ఉన్నారా అంటే లేరే గారన్న. మా వాళ్ళేమో వాళ్ళు అక్కడ ఉన్నారు, మా చిన్న పాప నేను మాత్రమే ఉన్నారు. అమ్మాయి గురించి అంత కొంచెం డిప్రెషన్ ఉందని చెప్పేసి ఆయన అప్పుడే మేమేం చెప్పలేదు ఆయన. కాబట్టి అట్లా పరిశుద్ధాత్మ దేవుడు భక్తుల ద్వారా తెలియపరిచింది నెరవేరుస్తారు. అది మీకు నేను తెలియపరిచేది. దేవునికి స్తోత్రం చెప్దాం. అందరం ఒక దేవుని స్తోత్రం చెప్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరము చప్పట్లు కూడా దేవుని స్తుతిద్దాము. థ్యాంక్ యూ లార్డ్. వివాహం అన్నిటికంటే నిజముగా వివాహం అనేది దేవుని సన్నిధితో నింపబడింది. నేనైతే అనుభవించి ఉన్నాను. చాలా మహిమతో మీరందరూ ప్రార్థన చేసినారు. ఆ ప్రార్థన యొక్క జవాబే డిసెంబర్ 7వ తారీఖున దేవుని సన్నిధి మరి ఆ వివాహం అంతా ఘనముగా చేసేటట్టు చేసింది. అమ్మాయి దేవునికి స్తోత్రం చెప్తారా? ఒకసారి చప్పట్లో కూడా దేవుని స్తుతిస్తారా? హల్లెలూయా. సో మీరందరూ కూడా ప్రార్థన చేసినారు. ప్రార్థనకు దేవుడు జవాబు ఇచ్చి ఉన్నాడు. దేవుడు అన్నిట్లో సమృద్ధిగా ఇచ్చి ఉన్నాడు. సో మీ అందరినీ నేను చూసిన ఐఎమ్ సో హ్యాపీ. హల్లెలూయా. సో మీరందరూ నన్ను చూసినారా? మీరందరూ నన్ను గుర్తుపట్టిరా? ఓకే. సో ఆ రోజు నిజంగా ఐ ఫెల్ట్ జాయ్, సంతోషం, ఆనందం. దేవుని సన్నిధి ఆ రోజు చాలా ముఖ్యంగా నేను కోరుకుంది ఒకటే, దేవుని సన్నిధి. ఆ సన్నిధి ఆ రోజు నింపబడ్డది. హల్లెలూయా. ఆ సన్నిధి నింపబడినందుకు ఆ వివాహం దేవునికి మహిమ కలిగేటట్టు జరిగింది. హల్లెలూయా. సో నువ్వు చూస్తే అవన్నీ స్తోత్రం తర్వాత చెప్తా. కానీ ఫస్ట్ మన సంఘ ఒలివ మినిస్ట్రీస్కి నా భార్య వందనము మీ అందరి ఇంట్రడక్షన్ చేస్తాను. సో అందరము చప్పట్లు కొట్టి వందనను పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. చప్పట్లు కొడదాం, దేవుని స్తుతిద్దాం. థ్యాంక్ యూ జీసస్.
సో మీరందరూ కూడా ప్రార్థన చేసినారు, చాలా రోజుల నుంచి ప్రేయర్ చేసినారు. ఇదిగో మీ ప్రార్థన యొక్క జవాబే వందనాలు. థ్యాంక్ యూ జీసస్. సో మరి తన సాక్ష్యం, వివాహ విషయంలో తన సాక్ష్యం చెప్తుంది. సో మీరందరూ కూడా శ్రద్ధగా విని దేవుని మహిమపరచాల్సిందిగా కోరుతున్నాను. ఓటు నా భార్య. వందన. ప్రైజ్ ద లార్డ్. నిజంగా మీరందరూ ఎంతెంత ప్రార్థన చేశారన్నది నాకు ప్రతిరోజు ఈయన చెప్తూ ఉంటారు. చాలా 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 థ్యాంక్ యూ, చాలా థ్యాంక్ యూ. అయితే మనందరం కూడా ఇవాళ అసలు ఇక్కడ వచ్చినందుకు దేవుడికి వందనాలు చెల్లిద్దాం. థ్యాంక్ యూ యేసయ్య. పరిశుద్ధాత్ముడా నాయన, ఈ చక్కటి సమయాన్ని తండ్రి ప్రభు నాయన, నీ సాక్ష్యాన్ని తండ్రి ప్రభు నాయన పంచుకునే అవకాశాన్ని ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. హోలీ స్పిరిట్ గాడ్, ఐ ఆస్క్ యూ టు టేక్ కంట్రోల్ ఫాదర్ గాడ్ లార్డ్. ఐ థ్యాంక్ యూ లార్డ్, ఐ థ్యాంక్ యూ లార్డ్. ఎంతమంది ఇక్కడ పరిశుద్ధాత్ములతోటి సహవాసం చేసి ఉన్నారు? ప్రతిరోజు మాట్లాడతారు కదా ఆయనతోటి, ఏం చేయాలి, ఎన్నింటికి లేవాలి, ఎట్లా రెడీ అవ్వాలి, ఏంటి అన్నది. నా పేరు, నేను ఒక హిందూ బ్రాహ్మణ్ కుటుంబం నుంచి రక్షణ పొందాను 2015లో. తర్వాత నాకు ఎప్పుడైతే దేవుడి ప్రేమ, యేసయ్య ప్రేమ ఇంత గొప్పదా అని ఎప్పుడైతే తెలిసిందో, నాకు రక్షణ వచ్చిందో, అప్పటి నుంచి దేవుడి కోసం నేను నా లైఫ్ని నేను డెడికేట్ చేశాను అనమాట. ఏదో ఒకటి చేయాలి, ఎందుకంటే నన్ను ఎట్లాగైతే దేవుడు రక్షించారో నన్ను దేవుడు వాడుకోవాలి అని చెప్పి. తర్వాత ఇంకా అట్లా 2015లో నాకు రక్షణ వచ్చిన తర్వాత నేను జాబ్ విషయంలో బెంగళూరుకి వెళ్ళాను అనమాట. 2016లో 2016లో వెళ్ళినప్పుడు అక్కడ నేను హాస్టల్లో ఉండేదాన్ని, పీజీలో. హాస్టల్లో ఉన్నప్పుడు సో ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు మనతోటి చాలా బాగా మాట్లాడతారు కదా. అట్లా ఉన్నప్పుడు నాతో దేవుడు మాట్లాడాడు, ఇంకా నీవు నీ వివాహం కొరకు ప్రార్థించు అని చెప్పి. ఆయన అట్లా అన్నప్పుడు నాకు రక్షణ రావటమే గొప్ప దేవా, ఇంకా వివాహం కొరకు నీవు ప్రార్థించమంటున్నావు ఎలా యేసయ్యా అంటే, ఆయన నాకు గైడ్ చేశారనమాట. అయితే గైడ్ చేస్తున్నప్పుడు, ఆయన నాకు బోధ చేస్తున్నప్పుడు నాతో ఏమన్నారంటే, నేను ఒక ఉద్దేశముకై, ఒక ప్రణాళికకై నేను నిన్ను రక్షించాను, నిన్ను నా రాజ్యంలోకి నడిపించాను. ఇప్పుడు నా ప్రణాళిక కొరకై నీకు వివాహము కూడా జరుగుతుంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఫర్ హిస్ పర్పస్ అండ్ హిస్ విల్. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అయితే అట్లా మాట్లాడుతున్నప్పుడు ఆయన నాకు అన్నారు, ఏమని అనంటే, నీవు దైవజనులతోటే నీవు వివాహం చేసుకుంటావు అని. 2016లో రింగ్ కూడా ఎలా ఉంటుంది అన్నది కూడా ఆయన నాకు చెప్పారు. నేను నా డైరీలో రాసుకున్నాను. నేను ఒకటి ఎంకరేజ్ చేస్తాను మీ అందరిని, ప్రతిరోజు కూడా దేవుడితోటి టైం స్పెండ్ చేయండి, రాయండి మీతోటి దేవుడు ఏం మాట్లాడుతున్నారు అన్నది. తప్పకుండా ఒక 10 నిమిషాలైనా సరే రాయండి, ఎంత బిజీగా ఉన్నా సరే. అవి మీకు సాక్ష్యం వచ్చినప్పుడు మీరు అది తెరిచి చూసుకుంటే మీలో ఆనంద బాష్పాలు అన్నది ఉంటాయి. ఆమేన్. 2016లో నాతోటి మాట్లాడినప్పుడు ఆయన దేవుడిచ్చిన వాగ్దానంతో నేను పట్టుకొని ఉన్నాను. ఇంకా జాబ్ వదిలేసి 2017లో హైదరాబాద్కి వచ్చేసాను. ఇంకా బైబిల్ కాలేజ్ చేశాను. బైబిల్ కాలేజ్ చేసిన తర్వాత ఇంకా బైబిల్ కాలేజ్ నుంచి సేవ పరిచర్య అనేది స్టార్ట్ అయింది. కానీ అప్పుడు కూడా నేను కొంచెం బైబిల్ కాలేజ్ అన్నది చేశాను. తర్వాత ఇంకా పరిచర్య అన్నది జాబ్ చేస్తూ కొంచెం అట్లా నేను ఎట్లా పరిచర్య చేశానో తెలుసా? టేబుల్స్ క్లీన్ చేస్తూ, టేబుల్స్ చైర్స్ క్లీన్ చేస్తూ. ఓకే, సేవ, దేవుడి సేవ ఏది కూడా చిన్నది కాదు, పెద్దది కాదు, రైట్? అట్లా సేవ చేయటం స్టార్ట్ చేశాను. సండే స్కూల్ టీచర్గా చేశాను. అట్లా చేస్తూ ఇంకా ఏమైందంటే
నేను కొన్ని రాసుకున్నాను అనమాట, ఎక్కడ మర్చిపోతానని చెప్పి. దాని తర్వాత ఇంకా 18లో బైబిల్ కాలేజ్ అయిపోయింది. 19, 20, 21, 22 దేవుడి సేవలోనే ఉన్నాను అనమాట. ఇంకా వివాహం గురించి 3 సంవత్సరాలు నేను అసలు ఆలోచించలేదు. మనం ఇచ్చే గొప్ప గొప్ప ఆఫరింగ్ ఏంటి అని అంటే మనం దేవుడికి అర్పించేసేయాలంటే ఏది కూడా ఆలోచించకూడదు. చాలా 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 సునామీలంతా ఇవి వస్తాయి, ప్రాబ్లమ్స్ వస్తాయి, కానీ వాటిని అన్నిటినీ దాటుకునే శక్తిని కూడా యేసయ్య ఇస్తారు మనకి, ఎందుకంటే ఆయన మనలో ఉన్నాడు కాబట్టి. ఆమేన్. నాకు నా ఏజ్ చెప్పటం ఇష్టం లేదు, బట్ చెప్తాను. ఎందుకంటే ఇక్కడ ఎంతమంది అయితే మీరు వింటున్నారో ఈ సాక్ష్యాన్ని మీరు కూడా వెళ్ళి వేరే వాళ్ళకి పంచి వాళ్ళల్లో కూడా మీరు ఒక విశ్వాసాన్ని స్టీర్ చేయాలి. ఓకే, నాకు 28 ఇయర్స్ ఉన్నప్పుడు నాకు జీసస్ వచ్చి నన్ను రక్షించారండి 2015లో. 28 ఇయర్స్ దాకా నాకు పెళ్ళి కాలేదు. 28 ఇయర్స్ తర్వాత నేను ఇట్లా సేవలో ఉండటం, బైబిల్ కాలేజ్ చేయటము అట్లా ఉన్నాను. కష్టమే ఒక ఆడపిల్లగా, రైట్? ఇంట్లో కూడా సేవ అని అంటే అమ్మో, కానీ దేవుడు పిలుపుకి లోబడి ఉండాలి, రైట్? అయితే దాని తర్వాత నేను 2022 దాకా నేను ఫుల్ పరిచర్యలో ఉన్నాను. 23లో నేను అనుకున్నాను, దేవుడా నేను నా తల్లిదండ్రులకి నేను ఎలాంటి సహాయము చేయలేకపోతున్నాను, నేను సేవలో ఉన్నాను కాబట్టి నేను నా తల్లిదండ్రులకి కూడా నేను సహాయం చేయాలి. నేను ఏదైతే జాబ్ మానేశానో, వద్దు అన్నానో అది నాకు ఇప్పించు. అట్లనే వచ్చింది. మళ్ళీ జాబ్ చేసినప్పుడు మళ్ళీ దేవుడు పలికారు, నా నీతిని నా రాజ్యాన్ని వెతుకుడి, నీకు సర్వము సమకూర్చబడను అని చెప్పి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అప్పుడు ఆ మాట విన్నప్పుడు మనం శరీరంలో అప్పుడప్పుడు ఉంటాం కదా, మనకేంటి మన యేసయ్య మన తండ్రితోటి మనం ఎంత మాట్లాడతాం అసలు కదా. లేదు దేవా ఇంకొక సైన్ ఇవ్వవా అనుకుంటా అంటే మళ్ళీ ఇంకప్పుడు లేదు, ఇంకా వెళ్ళిపోవాలని చెప్పి దేవుడి పిలుపుకి లోపడి ఇంకా నేను ఏం చేయాలి దేవుడా, నీవే నన్ను గైడ్ చేయాలంటే నన్ను దేవుడు బెరఖా ప్రాఫిటిక్ మినిస్ట్రీస్కి నడిపించారనమాట, రైట్? బెరఖా ప్రాఫిటిక్ మినిస్ట్రీస్కి నడిపించినప్పుడు అక్కడ నేను స్కూల్ ఆఫ్ వర్షిప్ అటెండ్ అయినప్పుడు మనం రక్షణ పొందిన తర్వాత కూడా మనకి చాలా డెలివరెన్సెస్ అవ్వాలి, విడుదలలు అవ్వాలి. ఆ విడుదలలో నాకు అన్నీ గారు నాకు ప్రేయర్ చేశారు. ఎవరు? బెనిటా ఫ్రాన్సిస్ గారు నాకు ప్రేయర్ చేసినప్పుడు నాకు మొత్తం విడుదలైంది. బ్రాహ్మణ్ కుటుంబం నుంచి రక్షణ పొందటం ఈజీ కాదు. అండ్ ఇంకా చాలా మనము ఎప్పుడు కూడా మన రక్షణని మనం వర్క్ చేస్తూ ఉండాలి. ఆ రక్షణ వచ్చింది కదా, ఓకే ఇంకా నేను జీసస్ నమ్ముకున్నాను, నా ఇష్టం వచ్చినట్టు నేను బతుకుతాను అని అంటే కుదరదు. మనం దేవుడికి ఎట్లా ఉంటే మనం దేవుడిని ఎట్లా మనం మెప్పించాలో, రైట్? వావ్, నా తెలుగు ఇప్పుడు చాలా బాగుంటుంది. మెప్పించాలో అట్లా మనం ఉంటున్నప్పుడు ఆయన మనతోటి మాట్లాడతారు కదా. సో అట్లా ఎక్కడున్నాను, యా. సో అట్లా విడుదల అయినప్పుడు నేను బెనిటా ఫ్రాన్సిస్ గారి దగ్గరికి వెళ్ళి ఆమె కాళ్ళ మీద పడి నేను థ్యాంక్ యూ నాకు రక్షణ వచ్చింది, బైబిల్ కాలేజ్ చేశాను, సంపూర్ణ సేవ చేశాను, కానీ నాకు ఈ ఏరియాస్లో విడుదల కావాలి, మీరు అది గుర్తించారు, మీరు నా కోసం ప్రార్థన చేశారు, చాలా చాలా థ్యాంక్ యూ అని చెప్పాను. తర్వాత స్కూల్ ఆఫ్ హోలీ స్పిరిట్ అటెండ్ అయ్యాను. స్కూల్ ఆఫ్ హోలీ స్పిరిట్ అన్నది 1 month కోర్స్ అండి. మీలో ఎవరైనా సరే 60 ఏళ్ళు లోపల, ఓకే, 12 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ లోపల ఉంటే తప్పకుండా అటెండ్ అవ్వండి. 1 monthలో మీరు ఒక గొప్ప ఏమంటారంటే మీరు అసలు ఎంత మారిపోతారంటే మీకు మీరే ఆశ్చర్యంగా ఉంటుంది, మీ కుటుంబంలో కూడా మీకు మీరే ఆశ్చర్యంగా ఉంటారు. 1 month స్కూల్ అటెండ్ అయ్యాను. స్కూల్లో నాతోటి సుధా అక్క మాట్లాడారు. సుధా అక్క నాతోటి మాట్లాడినప్పుడు ఆమె నన్ను ఆల్రెడీ గుర్తించారు. ఆమె ఏమన్నారంటే, వందనా నాకు నీ గురించి తెలుసు అంటే, వాళ్ళు ఎంత సేవలో ఉంటే ఎంత పరిశుద్ధాత్మలతోటి ఎప్పుడు కనెక్ట్ అయ్యి ఉంటారు చూడండి, అట్లా మనం కనెక్ట్ అయ్యి ఉండాలి.
ముచ్చట్లు ఇవి అవి కాకుండా కనెక్ట్ అయ్యి ఉండాలి. పరిశుద్ధాత్మలతోటి ముచ్చట్లు పెట్టుకుందాం కదా. వంట చేసేటప్పుడు పరిశుద్ధాత్మలతోటి ముచ్చట్లు, ఒంటరిగా కూర్చున్నప్పుడు పరిశుద్ధాత్మలతోటి ముచ్చట్లు. చీర బాగుందా? పరిశుద్ధాత్మడా థ్యాంక్ యూ కదా. బాగాలేదా? పరిశుద్ధాత్మడా ఈసారికి ఇది అడ్జస్ట్ అయిపోయి ఇంకోటి వచ్చినప్పుడు కట్టుకుందాం. మేకప్ బాగుందా? పరిశుద్ధాత్మడా థ్యాంక్ యూ. సో అట్లా వాళ్ళంతా కనెక్ట్ అయి ఉంటారనమాట. అయితే వాళ్ళు నాతో మాట్లాడినప్పుడు నేను చెప్పాను సుధాక్కకి. చెప్పినప్పుడు ఆవిడ అప్పుడే అన్నారు, నాకు ఒక వ్యక్తి తెలుసు వందన, ఆయన పాస్టర్, ఆయనకి నీ ప్రొఫైల్ని పంపిస్తాను, ఆయన ఒకవేళ ఓకే అంటే ఆయన ప్రొఫైల్ నేను నీకు పంపిస్తాను అని. మీరందరూ ఇప్పుడు నా కుటుంబం అండి, అందుకే ఇంత ఫ్రీగా నేను షేర్ చేస్తున్నాను, ఓకేనా? ఒక మెసేజ్ లాగా చెప్పట్లేదు, ఓకే ఓకే. కొంచెం నాకు టైం పడుతుంది తెలుసుకోవటానికి ఒకరినొకళ్ళు, కానీ ప్లీజ్ నన్ను యాక్సెప్ట్ చేయండి, క్లోజ్గా ఉండండి, ఏం భయపడద్దు. వాయిస్ ఒక్కటే ఇట్లా, కానీ నేను చాలా మంచిదాన్ని, ఓకే. అయితే అన్నారనమాట. అన్నప్పుడు ఇంకా మాట్లాడినప్పుడు అన్నారు ఇట్లా ఉంది అని. సరే అక్క, ప్రొఫైల్ నేను పంపించలేదు వెంటనే. లాస్ట్కి ఇంకో ప్రోగ్రామ్ ఉంది, బెరెకాలో 3 నెలలు ఉన్నాను. లాస్ట్ ఎస్టీసీ ప్రోగ్రామ్ అప్పుడు నేను నేను సుధాక్కకి ప్రొఫైల్ పంపించాలి కదా అని చెప్పి మొత్తం ప్రొఫైల్ రాసి, నేను ఎక్కడెక్కడ జాబ్ చేశానో ఏంటి అంతా కూడా రాసి, అంత సేవ ఎక్కడ చేశానో ఏంటి అంతా కూడా రాసి పంపించాను అనమాట ఫోటోలతో. పంపించినప్పుడు స్కూల్ ఆఫ్ హోలీ స్పిరిట్ అయిపోయి వచ్చినప్పుడు, దానికంటే ముందర స్కూల్ ఆఫ్ హోలీ స్పిరిట్ అయిపోయిన తర్వాత నేను ఎస్టీసీ కోసం అక్కడే ఉన్నాను. ఎస్టీసీ రోజు లాస్ట్ డే ఎజెకియా ఫ్రాన్సిస్ అన్న ఇంకా బెనిటా ఫ్రాన్సిస్ అన్ని గారు లాస్ట్ డే రోజు ఆశీర్వాదాలు పలికారనమాట. ఆ ఆశీర్వాదంలో నేనేం చూశానంటే, నాకు సౌండ్ వచ్చింది టక్ మని. ఆ టక్ మని ఎలా ఉందంటే ఏదో ఒక బోన్ ఇరిగిపోతుంది కదా, అట్లా అయిందనమాట. ఇదేంటి నాకు ఇట్లా బోన్ ఇరిగిపోయినట్టుంది, పొద్దునుంచి ఏం తినలేదు, ఆకలి, దేవుడిని తెలుసుకోవాలి, ఇంకా ఓకే తర్వాత అయినా తినొచ్చు ఏం కాదు, ఆ అన్నని ఇంకా అన్నీ వస్తారు, వాళ్ళు మెసేజ్ వినాలి, వాళ్ళ ఆశీర్వాదం పొందుకోవాలి అన్న ఆకలి అన్నప్పుడు అట్లా ఉన్నాను. టక్ మని సౌండ్ వచ్చింది. ఆ సౌండ్ వచ్చినప్పుడు నేను ఒక విజన్ చూశాను, దర్శనం చూశాను అనమాట. ఏంటి అని అంటే 2 బ్లాక్ రాడ్లు ఉన్నాయి ఇట్లా, అవి ఇరిగిపోయినాయి. ఏంటి అని అంటే చేతబడు శక్తులు ఏవైతే వివాహం కొరకు ఎవరైతే వేసి ఉంచారో అది విరిగిపోయింది ఆ ప్రార్థనలో. హల్లెలూయా హల్లెలూయా. అది విరిగిపోయి అది ఇట్లా డిస్టెంట్ అయిపోయింది, ఓకే. అది ఇట్లా ఇంత గ్యాప్ వచ్చేసింది, ఇంకా అది కలవట్లేదు, అది ఇరిగిపోయింది అంతే. అది ఇరిగిపోయిన తర్వాత నేను అన్నాను, దేవుడా ఇదేంటి అని చెప్పి వెంటనే వాష్రూమ్లోకి వెళ్ళి చూస్తే నాకు సైన్ ఇచ్చాడు దేవుడు. దాని తర్వాత ఇంక ఎస్టీసీ ప్రోగ్రామ్ అయిపోయాక ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా బాత్రూంలో, దేవుడా ఇంక ఇంటికి వచ్చాను, అబ్బా వీళ్ళేమో సేవ అంటే ఏమంటారు, ఇక మళ్ళీ జాబ్ చేయాలా, ప్రొఫైల్ పంపించాను అని చెప్పి ప్రార్థన చేస్తుంటే వెంటనే ఈయన ప్రొఫైల్ వచ్చింది. సుధాక్క పంపించారు. వందన దే ఆర్ విల్లింగ్ అని అంటే ఎట్లా ఉంటుందంటే, ఎవరికైనా కుష్టివాడు వచ్చి యేసయ్యా నీకు నాకు స్వస్థత ఇవ్వటము నీవు విల్లింగేనా అని అంటారు కదా. అప్పుడు యేసయ్య ఏమంటారు, నీకు ఇష్టమేనా అని అంటే నాకు ఇష్టమే అని చెప్పిస్తారు కదా. అట్లా సుధాక ఆ మాట పలికారు. అండ్ ఏం పలికారు తెలుసా, నీవు దేవుడి రెక్కల చాటు కింద వచ్చావు, దేవుడు నీకు ఎలాంటి అప్పు లేడు అని చెప్పారు. దేవుడు మనకి ఎలాంటి అప్పు లేదు. మీరు చేసే ప్రతి ఒక్క చిన్న ప్రార్థన, మనం చేసే ప్రతి ఒక్క సేవ అన్నీ కూడా పరలోక రాజ్యంలో రికార్డ్ చేసి మీకు ఆశీర్వాదం అన్నది దేవుడు ఇస్తాడు. అది మనం చేసే గొప్పతనం కాదు, దేవుడు నమ్మదగిన వాడు. మొదటి తెస్సలోనియన్స్ 5:24 చూస్తే,
నమ్మదగిన యేసయ్య కదా, విశ్వాసంతో ఉన్న యేసయ్య. మనము ఎప్పుడైనా ఇట్లా అవుతామేమో, కానీ ఆయన ఎల్లప్పుడు కూడా ఇట్లానే ఉంటారు, ఎల్లప్పుడు కూడా ఇట్లానే ఉంటారు. ఆయన అటు ఇటు కాదు, ఆయన అనుకున్నారా అది అయి తీరుతుంది. రైట్. నేను ప్రార్థన చేసినప్పుడు జేమ్స్ 1:17, యాకోబు మొదటి అధ్యాయం 17వ వచనం. ఎస్, ఆమేన్. పాస్టర్ సువర్ణ రాజు గారు, మా ఆయన బంగారం అండి. హీ ఈజ్ మై జేమ్స్ 1:17. ఓకే. సో మీ అందరికీ కూడా నేను ఇక్కడ ఎంతమంది పెళ్ళి కోసం ప్రార్థన చేస్తున్నారు, వాళ్ళ కుమార్తెల కోసం కానీ సిస్టర్స్ కోసం, పైకి లేపాలి, ఏమీ మొహమాట పడద్దు. మీ అందరికీ నేను 3 వాక్యాలు ఇస్తాను, రాసుకోండి, ప్రార్థన చేయండి. ఎందుకంటే వాక్యం అన్నది యేసు ప్రభు, వాక్యం అన్నది దేవుడు ఆయన నామానికంటే వాక్యాన్ని ఘనపరుస్తారు. సామ్ కీర్తనలు 68:6. కీర్తన ఫస్ట్ పార్ట్, ఓన్లీ ఫస్ట్. ఏకాంగులు, ఒంటరి వారు. మీరు మీ కుటుంబంలో ఉన్నారా? కుటుంబంలో ఏవైతే సమస్యలు ఉన్నారా? మీరు ఒంటరిగా ఉన్నారా? మీరు పోరాడుతున్నారా? మీరు మీ ఇంట్లో మీరు ఒక్కళ్ళే రక్షణ పొందారా? మీరు మీ వివాహం కొరకు ప్రార్థన చేస్తున్నారా? ఈ వాక్యాన్ని మీరు మెడిటేట్ చేస్తూ ఉండండి. ఓకే. ఒంటరి వారిని దేవుడు మిమ్మల్ని ఫ్యామిలీస్లోకి పంపిస్తారు. ఓకే. అండ్ నెక్స్ట్ జేమ్స్ 1:17. శ్రేష్టమైనది మీకు దేవుడు ఇస్తారు, శ్రేష్టమైనది. నాకు 37 ఇయర్స్కి నాకు మ్యారేజ్ అయింది, 37 సంవత్సరాలు నాకు మ్యారేజ్ అయింది. గాడ్స్ గ్లోరీ, అట్లా కనిపించము, మనం దేవుడి బిడ్డలము, ఎప్పుడు కూడా ఆన్ ఫైర్ ఫర్ గాడ్. రైట్. ఆమేన్. సో శ్రేష్టమైనది మీకు ఇస్తాడండి దేవుడు. మీ ప్రతి ఒక్క కన్నీరు ఒక బాటిల్లో నింపి అది ఎప్పుడైతే ఇట్లా విస్ఫోటం అవుతుందో, బ్లాస్ట్ అవుతుందో, మీకు దేవుడు ఇస్తాడు. ఓకే. అండ్ నెక్స్ట్ వర్స్ 1 Thessalonians 5:24. నమ్మకమైన వాడు మన జీసస్, నమ్మకమైన వాడు మన యేసయ్య, నమ్మకమైన వాడు. రైట్. ఈ మూడు స్క్రిప్చర్స్. ఓకే. చిన్న పాస్టర్ గారి భార్యగా, ఓకే, మా మామయ్య గారు అని నేను ఈయన అన్నానండి, నేను నాన్న అని అంటాను తెలుసా. ఎందుకంటే నేను మా డాడీని డాడీ అనే పిలిచేదాన్ని, నా కోరికుండే నేను నాన్న అనాలని, నేను నాన్న అని పిలుస్తాను అనమాట. సో నాన్నగారు, కోడలుగా, కూతురుగా నేను మీ అందరికీ కూడా ఎవరైతే మ్యారేజ్ కొరకు ప్రార్థిస్తున్నారో ఈ 3 వాక్యాలు మీరు మెడిటేట్ చేయండి. అలాగే మిమ్మల్ని మీరు దేవుడి సేవకి అర్పించండి. ఎందుకంటే మ్యారేజ్ అన్నది ఒక డెలివరెన్స్ లాంటిది. సాల్వేషన్ తర్వాత అపవాది దాన్ని ఎట్లా డిలే చేద్దామా, ఎట్లా బ్రేక్ చేద్దామా అని అనుకుంటారు. అవన్నీ కూడా రాకుండా ఈ 3 వచనాలు, ఇంకా వచనాలు ఉంటాయి, అవన్నీ కూడా మెడిటేట్ చేయండి. బట్ నేను మిమ్మల్ని ఎంకరేజ్ చేసేది ఏంటి అని అంటే, మీరు గనక జెంట్స్ అయి ఉంటే గనక, మీరు సేవలో ఉండాలి అనుకుంటే గనక, బెరెకా ప్రాఫెటిక్ మినిస్ట్రీస్లో ఇప్పుడు జనవరిలో 40 days
40 days ప్రోగ్రామ్ ఉంది, దానికి ఎన్రోల్ చేయండి. సింగిల్ లేడీస్కి నాట్ అలౌడ్, ఓన్లీ మ్యారీడ్ కపుల్ అండ్ సింగిల్ మెన్ ఎవరైతే సేవలో ఉంటారో వాళ్ళకి అలౌడ్. మీరు తప్పకుండా రిజిస్టర్ చేసుకోండి, తప్పకుండా వెళ్ళండి. డబ్బులు మీరు మన సేవలో చేసే ప్రతి ఒక్కటి కూడా ఒక ఆఫరింగ్ లాంటిది. ఫస్ట్ మనల్ని మనం అర్పించాలి దేవుడికి. ఎట్లాగైతే నాన్నగారు కాళ్ళు అరిగిపోయే అంత సేవ చేశారో మనం చూసి ఇన్స్పైర్ అవ్వటమే కాదు, మనం కూడా చెయ్యాలి, అట్లా మనం కూడా నిలబెట్టాలి. అప్పుడే ఆయనకి చాలా సంతోషం. ఎస్కేఆర్ ఫ్రాన్సిస్ గారు, నేను ఆయన పాపా బెనిటో ఫ్రాన్సిస్ గారు, మమ్మీ సుధాక, అలెక్స్ అన్న నాకు ఒక కుటుంబాన్ని ఇచ్చారు. ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ టు దెమ్. నేను చాలా చాలా కృతజ్ఞత హార్ట్ తోటి ఉన్నాను అనమాట, హృదయంతో ఉన్నాను నేను. మీరందరూ కూడా వెళ్ళండి, కపుల్ అయితే వెళ్ళండి, లేదా సింగిల్ మెన్ అయితే తప్పకుండా వెళ్ళండి. అండ్ స్త్రీల కొరకు 1 month స్కూల్ ఉంటుంది మార్చ్ వరకు. మీకు ఏవైతే మీరు జాబ్ చేయాలనుకుంటున్నారా, మీరు ఏం చేయాలనుకుంటున్నారా చేసేయండి, డబ్బులు కూడబెట్టుకోండి, వెళ్ళి అక్కడ స్కూల్ చేయండి. మీరు తప్పకుండా ఒక ట్రాన్స్ఫర్మేషన్ జర్నీని పొందుతారు. మీరు లైఫ్లో తిరిగి వెనకాల మీ పాస్ట్ని తిరిగి చూసే అవసరం రాకుండా దేవుడు మిమ్మల్ని గొప్పగా ఆశీర్వదిస్తారని చెప్పి నేను నమ్ముతున్నాను. ఆమేన్, 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 ఆమేన్. ఐఎమ్ రియలీ ఆనర్డ్ టు బీ వైఫ్ ఆఫ్ పాస్టర్స్. అది చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ. నేను ఒక్కదాన్నే అది చేయలేను, నాకు మీ అందరి సహాయం కూడా కావాలి. ఎందుకనంటే నేను మీ అందరిని కూడా తెలుసుకోవాలి, మీ అందరి సహాయం కూడా రావాలి. మనందరం ఒక కుటుంబం, ఒకళ్ళు కలిసి పనిచేస్తేనే సంఘం అన్నది అభివృద్ధి చెందుతుంది కదా. ఒక సామెత ఉంటుంది, ఏంటి అనంటే ఇంగ్లీష్లోది తెలుగులో చెప్తాను. ఏంటి అనంటే, నీవు ఒంటరిగా వెళితే నువ్వు ఫాస్ట్గా వెళ్తావు, కానీ నీవు ఇద్దరితోటి కలిసి వెళ్తే నువ్వు చాలా దూరం వెళ్తావు. నువ్వు ఫాస్ట్గా వెళ్ళాలనుకుంటున్నావు, దూరం వెళ్దాం అనుకుంటున్నావు, దూరం వెళ్ళాలి. మన కాళ్ళని సిద్ధపరచుకోవాలి, దూరం వెళ్ళి వాక్య పరిచర్య చేసి ఆత్మలను రక్షించాలి కదా. ఆమేన్, ఆమేన్. సో నాకు ఇంకా ఎక్కువ టైం తీసుకోను, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. ఒలీవా ప్రార్థన మందిరం అన్నది నా ఇల్లు, నా సంఘము. మీరందరూ కూడా మై ప్రెషియస్ పీపుల్, విలువ కలిగిన ప్రజలు మీరు నాకు అందరూ. ఓకే, మీరందరూ కూడా ఏదో సంఘానికి వచ్చామా వెళ్ళామా అని కాకుండా మీరందరూ కూడా లీడర్స్గా నిలబడి మీ అందరికీ కూడా చర్చెస్ ఉండాలని చెప్పి మేము ప్రార్థిస్తున్నాం. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందరం బెనిటా మేడం గారు ఎట్లా బెనిటా మేడం గారు ఎట్లా స్పీచ్ ఇచ్చారో ఆమె దగ్గర ట్రైనింగ్ ఇచ్చింది కాబట్టి ఆమె కూడా ఆ ప్రకారంగా చాలా చక్కగా చెప్తున్నారు. దేవునికి స్తోత్రం, చాలా సంతోషము. ఇక మీదట అప్పుడప్పుడు మరి ఇక్కడికి వచ్చి, ఎందుకంటే 2-3 వస్తున్నారు, కొంతమందిగా స్త్రీలు వచ్చినట్లయితే ఆమె కూడా వచ్చి స్త్రీల మీటింగ్లో పాల్గొంటుంది. బలపడాలి మీరందరూ. ఆమె ఇంగ్లీష్, హిందీ కూడా మంచిగా మాట్లాడగలుగుతుంది. ఇంగ్లీష్ వెళ్తాం బాగా, తెలుగు కంటే బాగా ఇంకా మంచిగా స్పష్టంగా ఇంగ్లీష్ కూడా మాట్లాడగలుగుతుంది. మా పిల్లల కంటే ఎక్కువ, ఎందుకంటే వీళ్ళు ఇక్కడ చదువుకున్న వాళ్ళు కాబట్టి, ఆమె నార్త్ ఇండియాలో పెరిగింది కాబట్టి అన్ని భాషలు బాగా తెలుసు. కాబట్టి మీరందరూ కూడా భాషలు కూడా నేర్చుకోవాలి. చాలామంది ఇప్పుడు ఒక ఆయన పాస్టర్ గారు మాకు చెప్పారు, కన్నడ కూడా నేర్పియండి పిల్లలకని కూడా. ఆమె పాస్టర్ కన్నడనే మర్చిపోయింది, ఇంకా మా పిల్లలకు నేర్పిలేదు. బట్ నాట్ ఆ విధంగా చేయదనుకోండి, అందరూ మీకు కూడా కొంత ట్రైనింగ్ కూడా ఇస్తుంది. దేవుని స్తోత్రం. కాబట్టి ఇచ్చినట్టు వాక్యాలు ఇంక ఇది ప్రసంగం అయిపోయింది. కొద్దిగా మా బాబు కూడా ఆయన కూడా షేర్ చేస్తారు. అందరం దేవునికి స్తోత్రం చెప్దాం. చాలామంది వచ్చారు, పాల్గొన్నారు. మన బ్యాసరేయుడు ఇంద్రనగర్ కాలిపి అందరూ వచ్చారు, చాలా సంతోషం. నేను అందరూ వస్తారు రారు అనుకున్నా కానీ ఎట్లా వచ్చారు. ఏది ప్రైవేట్ కూడా పెద్దగా నేనేం చేయలేదు, అయినా కూడా దేవుని కృపలు అందరూ వచ్చి పాల్గొని చాలా సంతోషకరంగా జరిగింది. అందరం ఇందరుగా కలుసుకొని మెలుసుకొని, కొన్ని ఉంటాయి భేదాభిప్రాయాలు కానీ ఐకమత్యంగా ప్రేమ అనురాగాలతో ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా మన అందరి కుటుంబాలలో కూడా దేవుని సన్నిధి
ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో కూడా ఉండాలని మా ఆశ, కోరిక అలాగే నెరవేరాలని. అందరూ అభివృద్ధి పొందుతుంటాం. దేవుని ద్వారా అభివృద్ధి పొందేది శాశ్వతంగా ఉంటుంది. అందరం ఒకటి దేవునికి స్తోత్రం చెప్దాం. సో నేను అడిగిన ఆల్రెడీ సాక్ష్యం చెప్తా అంటే 5-10 మినిట్స్లో అయిపోతుంది అన్నది. రైట్, ప్రైజ్లో అందరం దేవునికి స్తోత్రం చెప్తారా? వివాహం అన్నిటికంటే ఘనమైనది. దేవుడు నాకు ఇచ్చిన మాట ఏంటంటే కీర్తనలు, నేను కూడా చెప్పి క్లోజ్ చేస్తాను. కీర్తనలు 118:23. అది యెహోవా వలన కలిగినది, మన కనులకు ఆశ్చర్యం. అందుకు కనులకు ఆశ్చర్యం. దేవునికి స్తోత్రం చెప్తారా? ఈ ఒక్క వాక్యము నేను రెగ్యులర్గా బైబిల్ చదువుతూ ఉంటే ఈ మాట ద్వారా దేవుడు మాట్లాడి ఉన్నాడు. మరి ఎప్పుడైతే ఇట్లనే సండే రోజు ఈ సుధాకర్ నాకు మెసేజ్ పెట్టింది, ఇదిగో పలానా ప్రొఫైల్ అని. అండ్ దెన్ ప్రేయర్ చేసిన, నాన్నకి వెళ్ళి చూపించాను. ఇంటి వాళ్ళందరూ కూడా ఓకే అన్నారు. మా నాన్న దగ్గరికి వెళ్తే అరే ముందుకు వెళ్ళరా అన్నాడు. నేనన్నా ప్రార్థన చేస్తా అన్న. ఇంకేం ప్రార్థన చేస్తావురా, ప్రార్థన చేస్తూనే ఉన్నాం కదా అన్నాడు. సో అండ్ దెన్ నేను ప్రార్థన చేసిన, నానబెట్టి ఒక వారం తీసుకొని సుధాకర్కు పెట్టడం జరిగింది. మళ్ళీ సుధాక్క మరి నెక్స్ట్ August 26th ఒక మీటింగ్లో ఒక చర్చిలో అయినప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు వందన వారి పేరెంట్స్ వచ్చినారు. అక్కడ మాట్లాడడం, అలాంటి September 7th మన దగ్గర రావడం, మళ్ళీ మేము వారి దగ్గరికి వెళ్ళడము. అండ్ దెన్ వివాహ విషయంలో దేవుడు December 17th అని పెట్టినాడు. స్తోత్రం చెప్తారా? సో అన్న వాళ్ళు, అలెక్స్ అన్న, సుధక్క అన్నీ వారు రావడం చాలా అద్భుతం. చాలా అంటే చాలామంది వచ్చి వాళ్ళని కలవాలనుకున్న ఎంతో మిలియనియర్స్ కానీ ఎంతో ఆస్తిపరులు వచ్చి వాళ్ళని కలవాలనుకుంటారు, వాళ్ళ పెళ్ళికి రావాలనుకుంటారు. అర్థమవుతుందా? కానీ వాళ్ళకు కనీసం ఒక్కొక్కసారి అయితే చూడరు. అర్థమైందా? అట్లాంటిది దేవుని యొక్క కృప, దేవుని యొక్క కటాక్షము మనపై, మన కుటుంబంపై ఉంది. హల్లెలూయా. వారు రావడం, వాళ్ళు కూడా చాలా సంతోషపడ్డాడు. దేవుని ఒక ఆత్మచేత నింపబడ్డారు. అదొక వివాహంలాగా లేదు, ఒక మీటింగ్ లాగా ఉంది కదా. ఒక మీటింగ్లో ఉన్నది. ఐ థింక్ చాలా ఆశీర్వాదాలు మనం చూస్తాం. హల్లెలూయా. రాగానే ఎన్నో ప్రవచనాలు చెప్పింది. మన పరిచర్య విషయాల్లో దేవుడు చెప్పి ఉన్నాడు, అవన్నీ నెరవేరుస్తాడు. హల్లెలూయా. పక్కవారితో మీరందరూ బిజీ అవుతారు అన్నాడు. అర్థమైందా? మీరందరూ బిజీ అవుతారు. అర్థమైందా? మేము బిజీ అవుతామంటే మీరు కూడా బిజీ అవుతారు. హల్లెలూయా. ఆ రోజు చూస్తే అందరూ సంఘస్థులు సహాయం చేసినారు. అర్థమైందా? కొంతమంది అయితే నేను మీ అందరికీ బట్టలు ఇప్పియలే కానీ నేను ప్రార్థన చేసుకున్నా. కొంతమంది మా వివాహం కొరకే షాపింగ్ చేసి వచ్చారు. అర్థమైందా? షాపింగ్ వెళ్ళి అన్న పెళ్ళిరా అని చెప్పి కొనుక్కొని వచ్చినారు. అయ్యో హల్లెలూయా. కొనుక్కొని వచ్చి ఇది అన్న పెళ్ళిరా అని చెప్పి నేను ప్రేయర్ చేసుకున్నా. ప్రభువా, నేను ఇవ్వలేకపోతున్నాను, చేయలేకపోతున్నా. ప్రభా, సంఘస్థులందరికీ బట్టలు కొనే కృపను దయచేయని దేవుని అడిగిన నేను. దేవుడు గ్రాంటెడ్ చేస్తాడు. స్తోత్రం. హల్లెలూయా. సో మీ అందరూ వచ్చినారు. ఎవ్రీథింగ్ వెంట్ వెల్. అర్థమైందా? ప్రతిది కూడా దేవుని యొక్క కృప, దేవుని యొక్క కటాక్షము. ఇంకా మేము కూడా మనందరము కూడా ప్రయాణం చేసేది ఉంది. ఇదివరకు ప్రార్థన చేసినారు, మరల కూడా మీరు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. మరల కూడా మీరు ప్రార్థన చేయాలి. ఇంకెక్కువగా మీరు ప్రార్థన చేయాలా. మనందరము కూడా దేవుని రాజ్యములో బలముగా వాడబడదముగాక. ఆమేన్. ఈ బుధవారము 25th క్రిస్మస్ ఉంది. 8:30. ఎన్ని గంటలకు? 8:30 ఉంటుంది. సో మీరందరూ కూడా 8:30 నుంచి 11 వరకు జరుగుతుంది. దాని తర్వాత మేడ్చల్లో ఉంటుంది. ఒకే సర్వీస్. అవును, పక్క వాడతాను. ఒకే సర్వీస్ అనండి. 8 గంటలకు అందరికీ చెప్పండి. అందరికి, ప్రతి ఒక్కరికి చెప్పండి. అందరూ కూడా సంతోషంగా వచ్చి దేవుని యొక్క పుట్టుకను దేవుని మనము స్తుతిస్తూ దేవుని ఆరాధిస్తాం. దేవునికి స్తోత్రం చెప్తారా?
సో దేవుడు మన పట్ల, మన సంఘం పట్ల దేవుడు చేసిన కార్యమును బట్టి ఒక్కసారి అందరం లేచి దేవునికి స్తోత్రం చెప్దాం. స్తోత్రం, స్తోత్రాలు తండ్రి, నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రం, స్తోత్రాలు తండ్రి, నీకు స్తోత్రం, స్తోత్రం తండ్రి. యేసు నీకు స్తోత్రం, స్తోత్రాలు ప్రభువా. యేసయ్యా నీకు స్తోత్రం తండ్రి, నీకు స్తోత్రం, స్తోత్రాలు ప్రభువా. యేసు నీకు స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్. రెండు చేతులైతే దేవునికి స్తోత్రం చెప్దాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం తండ్రి, నీకు వందనాలు, వందనాలు ప్రభువా. యేసయ్యా నీకు స్తోత్రం, వందనాలు, వందనాలు, వందనాలు తండ్రి, వందనాలు ప్రభువా, వందనాలు తండ్రి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. దేవుడు మంచి బహుమతి మీకు ఇచ్చునుగాక. దేవుని దగ్గర నుంచి చక్కటి బహుమతి ఇచ్చునుగాక, చక్కటి బహుమతి ఇచ్చునుగాక. అది మనుషుల దగ్గర వచ్చింది, అది కరిగిపోతుంది, వెళ్ళిపోతుంది. కానీ దేవుని దగ్గర నుంచి వచ్చింది, అది శ్వాసముగా ఎప్పుడు మీ వద్దనే ఉంటుంది, ఎల్లకాలం మీ వద్దనే ఉంటుంది. ప్రభువా నీ వరం మాకు దయచేయండి ప్రభువా. అందరూ అడగండి, ప్రభువా నీ వరము మాకు దయచేయండి, ప్రభువా నీ వరము మాకు దయచేయండి తండ్రి. గిఫ్ట్ ఫ్రమ్ ద లార్డ్ ఈజ్ సో ప్రెషియస్. దేవుని యొద్ద నుంచి వచ్చే వరము అది శ్రేష్టమైనది. ఆ శ్రేష్టమైనది అది ఎప్పుడు నీ యొద్ద నుంచి దూరం కాదు, అది కరిగిపోదు. ప్రభువా నీ యొద్ద నుంచి మా యొద్ద కావాలి తండ్రి. అది కొంచెం ఆలస్యము కావచ్చు, కొంచెం కాలము కావచ్చు, కానీ అది శ్రేష్టమైనది ఇచ్చి దేవుడు మన కొరకంట శ్రేష్టమైన ఈవులు దాచిపెట్టి ఉన్నాడు. ఎస్, శ్రేష్టమైన ఈవులు దేవుడు దాచిపెట్టి ఉన్నాడు. ఎస్, 2025 కొరకు శ్రేష్టమైన దినములు దేవుడు మన కొరకు దాచిపెట్టి ఉన్నాడు. అయ్యో దేవుడు ఆశీర్వాద దినములు, గొప్ప కార్యములు, ఆశ్చర్య కార్యములు చేయుటకు దేవుడు మనకు ముందున్న కాలములో మంచి వరములు, మంచి కృప, దేవుని కటాక్షము మనుషుల యొద్ద, దేవుని యొద్ద, దేవుని యొక్క వర్ధిల్లుతామని దేవుడు చెబుతా ఉన్నాడు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. క్రిస్మస్ ప్రభా, బుధవారం క్రిస్మస్. ఓ ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభు పుట్టుకనే ఒక అద్భుతమై ఉన్నది, అద్భుతమై ఉన్నది. ఈ 2 రోజుల్లో మీ జీవితంలో అద్భుతము జరుగునుగాక, అద్భుతము జరుగునుగాక, అద్భుతము జరుగునుగాక. యేసు ప్రభు పుట్టినప్పుడు జ్ఞానులందరూ కూడా వరములో గిఫ్ట్స్ తెచ్చినట్టు చూస్తున్నాం, యేసు ప్రభుకు ఇచ్చినట్టు చూస్తున్నాం. ఎస్ ఎస్, ప్రెషియస్ థింగ్, మంచి ఈవులతో, మంచి బంగారం, వెండి అన్నీ కూడా యేసు ప్రభు యొద్దకు పెట్టినట్టు చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు నీలో పుట్టి ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభు నీలో జన్మించి ఉన్నాడు. అనేకమైన మంచి ఈవులు నీ వద్దకు వచ్చునుగాక, మంచి వద్ద వచ్చునుగాక అని ప్రార్థిస్తున్నాను. నేను చూస్తున్నాను మంచి మనుషులు, సహకరించేవారు, కోవర్కర్స్ దేవుడు సంఘానికి దేవుడు తీసుకొస్తా ఉన్నాడు. ఇంకను దేవుడు తీసుకొస్తున్నాడు. యవనస్తులు దేవుడు తీసుకొస్తున్నాడు. నీ పనివారు ఎక్కువగా అవుతున్నాడని దేవుడు చెప్తున్నాడు. అబ్రాము ఎదుట ఏ విధంగా పనివారు ఉన్నారో, దావీదు ఎదుట ఏ విధంగా పనివారు ఉన్నారో, అటువంటి పనివారు దేవుడు పరిచర్యకు ఇవ్వబోతున్నాడు. ఆల్రెడీ ఇచ్చి ఉన్నాడు, ఇంకనూ ఇవ్వబోతున్నాడు. నేను చూస్తున్నాను పంట దేవుడు విస్తారముగా ఉన్నది. ఆ పంటను దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. చప్పట్లు కూడా దేవుని స్తుతించాను. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. మీరు చెయ్యలేరు, కానీ నీలో ఉన్న యేసయ్య ఈ లోకంలో ఉన్నవాడు కంటే గొప్పవాడు, గొప్పగా నీలో చేయటకు ఆయనకు సిద్ధంగా ఉన్నాడు. ఎస్, థ్యాంక్ యూ జీసస్. 2 చేతులైతే ప్రభా నీ వరము నాకు దయచేయి. గిఫ్ట్ ఫ్రమ్ గాడ్, దేవుని దగ్గర నుంచి ఆ వరము దయచేయండి, ఆ వరము దయచేయండి, ఆ వరము దయచేయండి, గిఫ్ట్ దయచేయండి. అడగండి, అడగండి. ఇందాక వందన చెప్పినప్పుడు ద గిఫ్ట్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వరం. జేమ్స్ 1:17, యాకోబు 1:17. ఎస్, అడగండి దేవుడు వరం, అడగండి. ఎస్, నీ దగ్గర నుంచి రావాలి తండ్రి. అయ్యో వీళ్ళని వాళ్ళని ఏదో కాకబట్టి, మనుషులను కాకబట్టి వారి దగ్గర నుంచి కాదు నువ్వు నేను పొందుకోవాల్సింది దేవుని దగ్గర నుంచి పొందుకుందాం. ఈ మనుషులను టోకర చేద్దాం, ఆ మనుషులను పట్టుకుంటే ఇది వస్తుంది అది వస్తుంది, కానీ దేవుని దగ్గర నుంచి వచ్చేది అది శ్రేష్టమైనది ఉంటుంది. ఓ మేలైనగా ఉంటుంది, సంతోషకరమైన ఉంటుంది, అభివృద్ధి విధంగా ఉంటుంది, చిగురు వేయ విధంగా ఉంటుంది, సమాధానం ఉంటుంది.
అభివృద్ధి ఉంటుంది. వా పచ్చిగల చోట ఆయన నిన్ను పరుండ చేయుచున్నాడు. శాంతి కల జలముల యొద్ద ఆయన నిన్ను నడిపిస్తుచున్నాడు. ఎస్ లార్డ్, ఎస్ లార్డ్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. హోలీ స్పిరిట్, ఓ మీరు తాకండి తండ్రి, మీరు ముట్టండి ప్రభా. మేమందరము కూడా తండ్రి ప్రభువా యేసయ్య, ఈ క్రిస్మస్ దినమున మేము 25 జరిగిన బుధవారం రోజు జరుగుతుండగా ప్రభా మేమందరం వచ్చి మేము స్తుతించేదముగాక, మేము ఘనపరచేదముగాక. జస్ లార్డ్, జస్. మీ చేతుల్లో కానుక పట్టుకోండి. మీ చేతుల్లో కానుకలు, దశంభాగాలు చేతుల్లో పట్టుకోండి. ప్రార్థన చేస్తాను. తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. విత్తనము విత్తుతుండగా ప్రభువా అది 100 ఆశీర్వదించునుగాక అని ప్రార్థిస్తున్నాను. అది 100 ఆశీర్వదించునుగాక అని ప్రార్థిస్తూ థ్యాంక్ యూ జీసస్. వారి కష్టాజీతం నీకు ఇచ్చుచున్నారు, అది ఆశీర్వదింపబడనుగాక అని యేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ సహవాసం ఈ కూడి వచ్చిన అందరికీ దేవుడు తోడుగుని నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. యేసు నామములో సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.